మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు టుడే టుమారో. చాలా కామెంట్స్ రూపకంగా, అదేవిధంగా కాల్స్ రూపకంగా కూడా ప్రేక్షకులు అడిగేటువంటి సమస్యను ఒక చిన్న పరిష్కారం చెప్పాలి అని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం అండి. భర్త చెడు వ్యసనాల నుండి దారి మళ్లించేటువంటి విధంగా, అదేవిధంగా మా భర్త చెడు వ్యసనాల బారిన పడడం జరుగుతూ ఉందండి, గురువు గారు ఏదైనా రెమెడీ చెప్పండి అనేటువంటి విషయం కానీ, లేదా మా భర్త మా యొక్క మాట చెప్పినటువంటి మాట వినడం లేదు అనేటువంటి విషయంలో గురించి అయినా కూడా ఈ యొక్క వీడియోలో చివరి దాకా చూసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితము కానీ, అద్భుతమైనటువంటి రెమెడీ కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకులు ఒకటే విషయం గమనించాలండి. ఉదయం లేచి దేవాలయానికి వెళ్ళేటువంటి వారితో స్నేహం చేస్తే తప్పకుండా ఒకసారి కాకుండా ఒకసారైనా కూడా వారితో దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏ విధంగానైతే కలుగుతుందో, ఇంకో విషయము, ఉదయం వాకింగ్ వెళ్ళేటువంటి వారు ఏ విధంగానైతే వాకింగ్ వెళుతూ ఉన్నారో, మరి ఆ సమయానికి నిద్రలేచి వాకింగ్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వాకింగ్కి ఏ విధంగానైతే వెళ్ళడం జరుగుతుందో, అంటే ఇక్కడ స్నేహితులు, వారి వయసు పెద్దది కానివ్వండి, చిన్నది కానివ్వండి, మరొకటి ఇంకేదైనా కానివ్వండి, ఉదయం 6 అయింది, ఎవరో వచ్చారు వాకింగ్ చేసేటువంటి వారు, వారితో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వెళ్ళడం. అదేవిధంగా మరి దేవాలయానికి వెళ్ళేటువంటి వారితో స్నేహం చేస్తే కూడా దేవాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దాని వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేది చూద్దాం. అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం ఒక వైన్స్ షాపు కావచ్చును, అదేవిధంగా ఇంకేటో వెళ్ళేటువంటి వారితో స్నేహం చేసినట్టయితే తప్పకుండా కూడా ఆ యొక్క సమయానికి వారితో అటు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి కాకుండా ఒకసారి ఏదో మనసు అనేటువంటిది మళ్ళీ అటువంటి పరిస్థితి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, చెడు వ్యసనాలకు సంబంధించి ఇక్కడ మంచి వ్యసనాలు ఉన్నవి, చెడు వ్యసనాలు ఉన్నవి. మరి మంచి వ్యసనాలు అనేటువంటివి మనకు పుట్టుకతోనే రావు, చెడు వ్యసనాలు కూడా పుట్టుకతోనే రావు. కనుక మధ్యలో ఉండేటువంటి స్నేహితులు కావచ్చును, మన పరిస్థితులు కావచ్చును, వారి కొలీగ్స్ కావచ్చును, ఇంకెవరైనా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా మీ జాతకంలో కాస్త ఏలినాటి శని ప్రభావం కానీ, అష్టమ శని కానీ, లేదా ఈ విధమైనటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారికి కూడా మీ జాతకంలో 12లో రాహు ఉన్నా, మీ జాతకంలో 12లో శని ఉన్నా కూడా కాస్త చెడు వ్యసనాల వైపు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితులు. ఇంకా చూసుకున్నట్టయితే మరి ఈ విధంగా చెడు వ్యసనాల నుండి బయటపడేటువంటి మార్గం లేదా గురువు గారు అనుకుంటే, తప్పకుండా ఒకే అమ్మవారు, మానసాదేవి అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించింది కూడా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి ఆడవారు తప్పకుండా ఈ రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని మనకు రహస్య పురాణంలో చెప్పడం జరుగుతున్నది. మరి ఏ విధమైనటువంటి విషయము అని అనుకున్నట్టయితే, భర్త యొక్క నక్షత్రము రోజు ప్రతి నెలలో కూడా మన భర్త నక్షత్రం రావడం జరుగుతుంది. కానీ సంవత్సరానికి ఒకసారి తిథి ప్రకారంగా కానీ, లేదా మన డేట్ ప్రకారంగా కానీ బర్త్డే అనేటువంటిది సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా. ఇక్కడ వారి నక్షత్రము భరణి నక్షత్రం కానీ, లేదా వారి నక్షత్రము మఘా నక్షత్రం కానీ ఉన్నట్టయితే, మనకు నెలలో వచ్చేటువంటి ఆ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజు నాడు తప్పకుండా కూడా దేవాలయానికి వెళ్ళి ఉంటే మానసాదేవి అమ్మవారికి సంబంధించి దర్శనం కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ, లేదు అనుకునేటువంటి సందర్భంలో ఏదైనా కొండ మీద మెట్లు ఎక్కి కొండ మీదికి వెళ్ళేటువంటి దేవాలయం అది ఎక్కడైనా ఉండనివ్వండి, మీ చుట్టుపక్కల ప్రాంతంలో అక్కడికి వెళ్ళండి. తప్పకుండా ఆ యొక్క మెట్టుకు కూడా కుదిరితే పసుపు కుంకుమ వేసుకుంటూ, 2 అక్షింతలు వేసుకుంటూ మీ భర్త చేత పసుపు కుంకుమ వేపియండి, లేదా కనీసం వారిని పట్టుకునేటువంటి విధంగానైనా ఉండనివ్వండి. ఆ యొక్క ప్లేట్లో పసుపు కుంకుమ వేసి, అక్షింతలు వేసి, మీరు పసుపు కుంకుమ వేయడం, అక్షింతలు వేయడం, పైకి వెళ్ళడం, పసుపు కుంకుమ వేయడం, అక్షింతలు వేయడం, పైకి వెళ్ళడం. ఈ విధంగా మీరు నెలకు ఒకసారి చేస్తూ ఉండగా తనకు కూడా ఒకసారి ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది. తప్పకుండా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. తను కూడా తప్పకుండా నేను కూడా ఈ యొక్క మెట్ల పూజ చేయాలి అని కానీ, లేకుంటే మెట్టుకు నేను నమస్కారం పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన రావడం జరుగుతుంది.
ఆ విధంగా దేవాలయానికి వెళ్ళిన తర్వాత చక్కగా కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఇంకా చూసుకున్నట్టయితే కొండ మీద ఆలయం అనేటువంటిది ఎంతో కూడా విశేషం అని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క కొండ మీద ఉండేటువంటి ఆలయాలలో ఒకవేళ ఆవులు కానీ, దూడలు కానీ ఉన్నట్టయితే వాటికి ఆహారం తినిపించడం వలన అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది ఇక్కడ. ఇంకా చూసుకున్నట్టయితే విప్ప నూనెతో కూడా దీపారాధన మంచి ఫలితం ఉంటుంది. ఆ యొక్క కొండ మీద ఉండేటువంటి దేవాలయంలో ఆవు దూడలకు ఆహారము అంటే ఆవు, దూడ 2 కలిసి ఉండేటువంటి ప్రదేశంలో తల్లికి దూడకు ఆహారాన్ని నివేదన చేయాలి. భర్త, భార్య ఇద్దరు కూడా కలిసి. తప్పకుండా కూడా ఇంటిలో లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి కరావలంబ స్తోత్రాన్ని కానీ, అదేవిధంగా హనుమాన్ చాలీసాను కానీ తప్పకుండా కూడా 40 రోజులు చదువుకోవాలి. ఇంకా చూసుకున్నట్టయితే వెల్లిపాయ అంటారు. వెల్లిపాయతో దిష్టి తీయాలి పడుకునేటువంటి సమయంలో. వెల్లిపాయతో ఒక 3 వెల్లిపాయ రెబ్బలు తీసుకొని దిష్టి తీసి కళ్ళను తుడిచి మీ యొక్క భర్త కళ్ళను వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయాలి. ప్రతిరోజు కూడా భోజనంలో కుదిరితే ఒక వెల్లిపాయ రెబ్బ తినేటువంటి ప్రయత్నం చేయాలి. దాని వలన ఆయుష్ పెరుగుతుంది. తప్పకుండా కూడా ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి. మరి ఆవులకు పెడితే ఫలితం ఏమిటి అనుకుంటే ఒక చిన్న కథ. దేవతలకి ఆకలి వేసినటువంటి సందర్భంలో బ్రహ్మ వద్దకు వెళ్ళడం జరుగుతుందంట. మరి అప్పుడు ఆయన వారికి అమృతాన్ని ఇస్తాడట. మరి ఆ అమృతపు వాసనకు కామధేనువు పుట్టింది అని మనకు శాస్త్రం. మరి ఆ యొక్క కామదేవుకు జన్మించినటువంటివే ఆవులు కనుక మరి యొక్క ఆవులను పూజించిన, ఆవుల యొక్క ప్రేమను మనం పొందిన, ఆవు దూడ కలిసి ఉండేటువంటి స్థానంలో వారికి సేవ చేసుకున్న, వారికి ఆహారం ఇచ్చినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది మనకు. ఈ విధమైనటువంటి ఫలితాన్ని పొంది చక్కగా కూడా మీ యొక్క భర్త ప్రేమను మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.